టూ మచ్ ఫైబర్ తిన్నా కానీ కొంతమంది గ్యాస్ వస్తుంది అనమాట. ఎస్పెషలీ సలాడ్స్ ఇట్లా తిన్నారనుకోండి, అవి అన్కుక్డ్ వెజిటబుల్స్ కొంతమంది ఎక్కువ తింటారు. అట్లా తిన్నప్పుడు కూడా అది డైజెస్ట్ కాక అది గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. తర్వాత కొన్ని మెడికేషన్స్ కానీ, ఈవెన్ కాన్స్టిపేషన్, మనం మలబద్ధకం గురించి మాట్లాడుకున్నాం కదా, అది నంబర్ 1 రీజన్ అనమాట చాలామందికి గ్యాస్ వచ్చేది. తర్వాత డైటరీ ఇంటాలరెన్స్ అంటే ఇప్పుడు లాక్టోస్ కాకుండా కొంతమంది గ్లూటెన్ ఇంటాలరెన్స్ ఉంటుంది, ఆరు ఇంకో ఫుడ్ సెన్సిటివిటీ ఉండొచ్చు. అది కొంచెం ఐడెంటిఫై చేయాలి. మేమేం చేస్తామంటే ఎలిమినేషన్ డయట్ అంటాం. అంటే ఒక్కొక్కటి ట్రై చేసి ఏదన్నా ఒక్క ఫుడ్ ఎలిమినేట్ చేయడం వల్ల బెటర్ అవుతుంది. అట్లా కొంచెం ట్రయల్ అండ్ ఎర్రర్ చేయాలి. ఎందుకంటే ప్రతిదానికి టెస్ట్ ఉండదు, ఏ ఫుడ్ పడుతుంది ఏ ఫుడ్ పడదు అనేది టెస్ట్ ఉండదు. కాబట్టి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్తో ఏమైనా ఫుడ్ సెన్సిటివిటీస్ ఉన్నాయో కూడా తీసుకోవాలా. ఇంకా మిగతా మాల్ అబ్జార్ప్షన్ అని కొన్ని ఇంకా వేరే కండిషన్స్ ఉన్నాయి. బట్ కాన్స్టిపేషను, డయట్, మెడికేషన్స్ ఇవి మెయిన్ అన్నమాట రీజన్స్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.